చరిత్రలో కొన్ని వాహనాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కదా. అందులో జీప్ ఒకటి. దీని గురించి జనరల్ జార్జ్ మార్షల్ ఏమన్నారంటే, ఆధునిక యుద్ధానికి అమెరికా ఇచ్చిన గొప్ప బహుమతి అని. మరి ఎన్జో ఫెరారీ అయితే, అసలైన అమెరికన్ స్పోర్ట్స్ కార్ ఇదొక్కటే అన్నారు. మనందరికీ జీప్ ఎలా ఉంటుందో తెలుసు, కానీ దానికి ఆ పేరు ఎలా వచ్చింది? చాలా సింపుల్ ప్రశ్న, కాని సమాధానం మాత్రం చాలామందికి తెలీదు. సరే, అయితే దాని పేరు వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. అది ఒక మిలిటరీ కోడ్ వర్డా, లేక ఎవరైనా తప్పుగా పలికితే వచ్చిందా, లేదా ఒక కామిక్ పుస్తకంలోని మాయల మరాఠీ పాత్ర నుండి పుట్టిందా? అసలు కథ తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోతారు. ముందుగా చాలా మంది నమ్మే, వినడానికి చాలా లాజికల్గా అనిపించే ఒక కథ గురించి మాట్లాడుకుందాం. బహుశా ఈ కథ చాలా మందికి ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఈ కథ చాలా సింపుల్. వాహనం యొక్క అధికారిక హోదా జీపీ అంటే జనరల్ పర్పస్. సైనికులు దాన్ని వాడుతూ జీపీ అని పలకడం మెల్లగా జీప్గా మారిపోయిందట. వినడానికెంత కరెక్ట్గా ఉందో కదా. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. వినడానికి ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా చరిత్రకారుల మాత్రం ఈ కథలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్తున్నారు. మరి అసలు నిజమేంటి? అసలు ఈ జనరల్ పర్పస్ కథ ఎందుకు తప్పో ఇప్పుడు చూద్దాం. సమస్య అంతా ఆ మిలిటరీ కోడ్స్లోనే ఉంది. అసలు విషయమేంటంటే, ఈ జీపీ అనేది ఫోర్డ్ కంపెనీ వాళ్ల ఇంటర్నల్ కోడ్ అన్నమాట. అందులో జీ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్, అంతేకాని జనరల్ కాదు. మరి పి అంటే అది పర్పస్ అస్సలు కాదు. అది 80 అంగుళాల వీల్ బేస్ ఉన్న వాహనాన్ని సూచించే కోడ్. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఆర్మీ ఎక్కువగా వాడిన విలీస్ కంపెనీ మోడల్ పేరు ఎంబీ. దాని పేర్లో ఎక్కడా జీపీ అనే అక్షరాలే లేవు. సరే, ఇప్పుడు జనరల్ పర్పస్ కథ తప్పని తేలిపోయింది. మరి సైనికులు ఆ వాహనాన్ని జీప్ అని ఎందుకు పిలవడం మొదలుపెట్టారు? దాని సమాధానం కోసం మనం యుద్ధభూమి నుంచి కొంచెం వెనక్కి వెళ్లి వార్తాపత్రికల్లోని కామిక్ పేజీలను చూడాలి. అవును, విన్నది నిజమే. ఈ ఐకానిక్ వాహనం పేరుకి మూలం 1930లలోని ఒక పాపులర్ కామిక్ స్ట్రిప్లో ఉంది. ఆ కామిక్లో ఒక పాత్ర ఉంటుంది. అది మాట్లాడదు, కేవలం ఒకే ఒక శబ్దం చేస్తుంది. అదే జిప్ జిప్ అని. ఆ ఫనీ సౌండ్ అప్పటి సైనికుల మనసుల్లో బాగా నాటుకుపోయింది. ఆ పాత్ర పేరే యూజీన్ ది జీప్. ఇది అప్పట్లో ఫేమస్ అయిన పోపాయ్ ది సేలర్ మ్యాన్ కామిక్స్లో వచ్చేది. గోడల గుండా వెళ్లడం, ఎక్కడికైనా మాయమవడం లాంటి సూపర్ పవర్స్ ఉన్న ఒక చిన్న జంతువనమాట. ఇప్పుడు చూడండి, ఆర్మీకొచ్చిన ఈ కొత్త వాహనానికి ఆ యూజీన్ ది జీప్కి ఎంత పోలిక ఉందో. రెండూ చిన్నగా ఉంటాయి, చాలా వేగంగా వెళతాయి, మామూలు కార్లు వెళ్లలేని చోట్లకి కూడా వెళ్లగలవు. ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించేస్తాయి. పోపాయ్ కామిక్స్ చదువుతూ పెరిగిన సైనికులకు ఈ చిన్న గెంతులు వేసే వాహనాన్ని చూడగానే, హే, ఇది అచ్చం జీప్లాగే ఉంది అనిపించింది. అలా పేరు పెట్టేశారు. సరే, సైనికులు దాన్ని ముద్దుగా జీప్ అని పిలుచుకున్నారు. కాని ఆ ముద్దు పేరు ఒక లెజెండ్గా ఎలా మారింది? ఎలా ప్రపంచమంతటా పాకింది? దానికి ఒకే ఒక్క సంఘటన కారణం. అది ఫిబ్రవరి 1941. రెడ్ హోర్స్మ్యాన్ అనే టెస్ట్ డ్రైవర్ ఆ వాహనం ఎంత పవర్ఫుల్లో చూపించడానికి దాన్ని ఏకంగా యుఎస్ క్యాపిటల్ భవనం మెట్లపైకి ఎక్కించేశాడు. అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. ఒక రిపోర్టర్ క్యాథరీన్ హిలియర్ ఆశ్చర్యంగా అడిగిందే, అసలిది ఏమిటి అని. దానికి హోర్స్మ్యాన్ దాని అధికారిక పేరు చెప్పలేదు. అతను సింపుల్గా నవ్వి ఇదొక జీప్ అని చెప్పాడు. ఆ మరుసటి రోజే ఆ ఫోటోతో పాటు ఆ వార్త దేశవ్యాప్తంగా పేపర్లలో వచ్చింది. హెడ్లైన్లో కూడా ఆ వాహనాన్ని జీప్ అనే రాశారు. అంతే, ఆ ఒక్క క్షణంతో ఆ ముద్దుపేరు చరిత్రలో నిలిచిపోయింది. యుద్ధం తర్వాత విల్లిస్ కంపెనీ 1950లో జీప్ అనే పేరును అధికారికంగా ట్రేడ్మార్క్ కూడా చేసేసుకుంది. అదే సంగతి. అందరూ అనుకున్నట్టు జనరల్ పర్పస్ అనే బోరింగ్ కథ కాదు. ఒక కార్టూన్ క్యారెక్టర్, ఒక డేరింగ్ టెస్ట్ డ్రైవర్ కలిసి సృష్టించిన ఒక అద్భుతమైన కథ ఇది. జీప్లాగే మనం రోజూ చూసే ఎన్నో వస్తువుల పేర్ల వెనుక ఇలాంటి సరదా కథలు దాగి ఉంటాయి. ఈ ప్రయాణం నచ్చితే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.